నేరేళ్లలో నవోదయ కొనసాగింపుపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిశారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, విప్ అడ్లూరి లక్ష్మణ్. ధర్మపురిలోని నేరేళ్లకు కేటాయించిన నవోదయ విద్యాలయాన్ని అక్కడే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ధర్మపురిలోని నేరేళ్ల ప్రాంతంలో ఎస్సీ జనాభా ఎక్కువన్నారు వంశీకృష్ణ. ఈ నవోదయ విద్యాలయంతో స్థానిక ఎస్సీ విద్యార్థుల జీవితాల్లో మార్పులు వస్తాయని చెప్పారు. ఈ విద్యాలయాన్ని అడ్డుకున్నట్లు తెలిసిందని, దీన్ని అవసరంపై కేంద్ర మంత్రికి వివరించినట్లు చెప్పారు. నవోదయ విద్యాలయం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి 30 ఎకరాల స్థలం కేటాయించిందన్నారు విప్ అడ్లూరి లక్ష్మణ్. నేరేళ్లలో నవోదయ రావడం వల్ల ఎంతో మంది పేద విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు లక్ష్మణ్. గవర్నమెంట్ విప్ ఎమ్మెల్యే గారు లక్ష్మణ్ కుమార్ గారితో ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలవడం జరిగింది. ధర్మపురి ప్రాంతానికి నేరేళ్ల గ్రామానికి ఏదైతే అలాట్మెంట్ అయిందో నవోదయ స్కూల్స్ దాదాపు 250 స్టూడెంట్స్ హాస్టల్ ఫెసిలిటీస్తో పాటు ధర్మపురి ప్రాంతానికి ఏదైతే అలాట్మెంట్ ఇచ్చినారో దాని మీద ఏదైతే కన్ఫ్యూజన్ క్రియేట్ అయిందో లోకల్ ఇష్యూస్ వలన దాన్ని క్లియర్ చేసి ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసి వారికి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మాకు అలాట్మెంట్ అయింది ఈ స్కూల్, ఖచ్చితంగా మా ప్రాంతానికి ఈ స్కూల్ తీసుకురావాలా. ఎస్సీ రిజర్వ్డ్ ప్రాంతం అనేది చాలామంది ఎస్సీ పిల్లలు ఉంటారు, వాళ్ళు బాగుపడతారు. స్కూల్స్ పెడితే ఇక్కడ వారిని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉన్నది, పై చదువులకు కూడా వాళ్ళకి అవకాశం దక్కుతుందని చెప్పి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా రిప్రజెంటేషన్ తీసుకొని దాన్ని పరిశీలించి ఖచ్చితంగా మాకు న్యాయం జరిగేటట్టు వారు దాన్ని రివ్యూ చేసి అలాట్మెంట్ ఎట్లయితే ధర్మపురికి వచ్చిందో దాన్ని ప్రత్యేకంగా ఇన్స్టాల్ చేసేటట్టు చూస్తామని చెప్పి వారు మాకు పాజిటివ్గా స్పందించినారు. అదేవిధంగా పెద్దపల్లి, మంచిర్యాల్ ఏరియాస్ కూడా దాదాపు 4 నవోదయ స్కూల్స్ వస్తాయని చెప్పి కూడా వాళ్ళకి శాంక్షన్ చూపించినాము. వారు దాని మీద పాజిటివ్గా రెస్పాండ్ అయినారు. నేరేళ్లగా గ్రామానికి కేటాయించినటువంటి నవోదయ విద్యాలయాన్ని మరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి అది కొంచెం నిలుపుదల చేస్తున్న విషయం తెలిసిన వెంటనే మా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా ఎంపీ గారికి, అదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మా జిల్లా మంత్రివర్యులు ఐటీ మినిస్టర్ గారు జిల్లా మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్ళడం నేరుగా కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే కేంద్ర మంత్రివర్యులను వారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి వారు సూచన చేయడం జరిగింది. దానిలో భాగంగా కేంద్ర మంత్రివర్యులను కలవడం జరిగింది ఈరోజు. మరి ఈ విషయం లోపల ఏదైతే గతంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి ఈ నవోదయను నేరేళ్ల దగ్గర ధర్మపురి నియోజకవర్గం స్థాపించే విధంగా కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మన శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా మా పార్లమెంటు సభ్యులు వంశీ గారు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి వివరించడం జరిగింది. ఎక్కడైతే మీరు నోటిఫికేషన్ ఇచ్చినో అక్కడనే మీరు ఉంచే విధంగా నిర్ణయం జరగాలని చెప్పి కేంద్ర మంత్రివర్యులు కూడా వారు వివరించడం కూడా జరిగింది.